హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు నీ తలరాతనే మార్చే చిన్న కథను చెప్తాను. నిన్న 24 గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నిర్లక్ష్యం చేయకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా గ్రహించాలండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. స్వయంగా బాబాగారి మాటల్లోనే ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. బిడ్డ, ఈరోజు నీ యొక్క తలరాతనే మార్చడానికి నీ ముందుకు వచ్చానమ్మా. నేను చెప్పే ఈ చిన్న కథలో నీ జీవితంలో అసలు నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో పూర్తిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా నువ్వు వదిలిపెట్టకుండా చూడమ్మా, పూర్తిగా వినమ్మా. అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇది అర్థమైన 24 గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు తల్లి అని చెప్పి బాబాగారు అయితే ఈ చిన్న కథని మనకు వినిపించబోతున్నారండి. ఒక రాజ్యం అన్న తర్వాత మహారాజు ఉంటారు, మహారాణి గారు ఉంటారు. అలాగే ఈ రాజ్యంలో కూడా రాజు రాణి ఇద్దరు కూడా ఉన్నారనమాట. రాజు రాణి ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకే గదిలో ఉంటారు. ఒకే గదిలో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. మాట లేదు. ఇద్దరికి కూడా ఆ ఎడబాటు వచ్చి చాలా సంవత్సరాలు అయిందనమాట. అయితే మహారాజా అనుకుంటూ ఉంటారు, పెళ్ళి కాకముందు చాలా సంతోషంగా ఉండేవాళ్ళము. పెళ్ళి అయిన నుంచి తను ఏది కూడా మాట్లాడటం లేదు. పదే నేనే ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. కానీ మహారాణి ఏమనుకుంటుందంటే, సాయంత్రం అయ్యేసరికి రాజుగారికి నేను గుర్తొస్తాను, నేనంటూ ఒకదాన్ని ఉంటాను అని చెప్పి ఆయనకు తెలుస్తుంది. పగలల్లా తిన్నాను, పడుకున్నాను, ఏది కూడా నన్ను పట్టించుకోడు. పెళ్ళి కాకముందే బాగుండేది. అసలు ఇతన్ని పెళ్ళి చేసుకోకుండా ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదాన్నేనో అని చెప్పి మహారాణి అయితే అనుకుంటుంది. ఒకరోజు రాజుగారు ఆలోచిస్తారు. మహారాణిని సంతోషంగా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మహారాణిది పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజుకి తనకి ఆశ్చర్యపడేలాగా, తను సంతోషపడేలాగా ఒక బహుమతిని ఇద్దాము అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక గుర్రం మీద సారి చేసుకుంటూ తను ఒక రాజ్య పర్యటనకే బయలుదేరుతూ ఉంటాడనమాట. దారిలో ఒక శిల్పకారుడి యొక్క ఇంటి దగ్గర ఆగుతాడు మహారాజు. ఆగి అక్కడ ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చూస్తాడు. ఒక్కొక్క శిల్పంలో కూడా ఇది శిల్పమా లేదా మనిషి ఉన్నారా అని ఒక జీవ ఉన్న శిల్పంలాగా అనిపిస్తుంది అనమాట. ఆ శిల్పాలను చూసి చాలా సంతోషపడతాడు. ఈసారి పుట్టినరోజు బహుమతిగా తన యొక్క శిల్పాన్ని, అంటే మహారాణి యొక్క శిల్పాన్ని తనకు బహుమతిగా ఇస్తే తను చాలా సంతోషపడుతుందేమో. ఆ శిల్పాన్ని ఇచ్చి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి శిల్పకారుడితో మాట్లాడతాడు. ఆ దేవి యొక్క పుట్టినరోజు వస్తుంది, మా దేవి యొక్క ఫోటోను నీకు ఇస్తాను, అచ్చం అలాగే తనకి ఒక మంచి శిల్పాన్ని తయారు చేసి ఇవ్వాలి. ఆ శిల్పం చూసిన తర్వాత మహారాణి పెదవుల మీద చిరునవ్వు రావాలి, తను సంతోషపడిపోవాలి, అంత ఆనందంగా ఉండాలి తను అని చెప్పి చెప్తాడనమాట. దానికి శిల్పకారుడు కూడా, సరే రాజా, నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ శిల్పాన్ని చెక్కుతాను అని చెప్పి చెప్తాడు. కానీ శిల్పాన్ని చూసి మాత్రం మహారాణి కనుక ఏడ్చినా బాధపడినా, అసలు ఆ శిల్పం రూపనేది సరిగ్గా లేకపోయినా కానీ నేను ఒప్పుకోను, నీ ప్రాణాలైనా కానీ తీసివేస్తాను అని చెప్పి మహారాజు ఆ శిల్పకారుడితో చెప్తాడనమాట. అప్పుడు ఆ మహారాజుతోటి ఈ శిల్ప కళాకారుడు అంటాడు, సరే రాజుగారు అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ శిల్పం కనుక బాగుంటే నువ్వు ఎంత డబ్బు కావాలంటే, లేదా ఎన్ని బంగారు నాణాలు కావాలి అంటే అన్నీ ఇస్తాను నీకు, గుర్తుంచుకొని సరిగ్గా చక్కగా చెయ్యి అని చెప్పి వెళ్తాడనమాట. ఇక రాజు దగ్గర అయితే మాట ఇచ్చాడు కదా శిల్పకారుడు. ఇక అప్పటి నుంచి ఆ శిల్పకారుడి మనసులో టెన్షన్ మొదలవుతుంది అనమాట. ఆ టెన్షన్ మొదలయ్యి కొంచెం బాగోలేకపోతే మహారాజు నా ప్రాణం తీసివేస్తాడు, కానీ నేను అన్నిటినీ కూడా ఇంత అందంగా చెక్కాను కదా, మహారాణి శిల్పాన్ని ఎందుకు చెక్కలేను చెప్పు అని చెప్పి తనకు తనే ఒక మనోవ్యాధిని అయితే వేసుకుంటూ ఉంటాడు.
ఒకవేళ బాగోకలేకపోతే కనుక నా ప్రాణాలు తీస్తాడు. నా ప్రాణాలు తీస్తే నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది, నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతారు అని చెప్పి ఈ ఆలోచనలోనే 4-5 రోజులు గడిచిపోతుంది. ఒకరోజు రాత్రి శిల్ప కళాకారుడు తన భార్యను పిలుస్తాడు. పిలిచి, ఏమే, నేను మహారాజు గారికి మహారాణి శిల్పాన్ని చెక్కిస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను. ఆ శిల్పం గనక సరిగ్గా రాకపోతే గనక రాజుగారు నా ప్రాణాలని తీసివేస్తాను అని చెప్పాడు. ఒకవేళ నా ప్రాణాలు తీసివేసినా కూడా నువ్వు బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు. కష్టపడి పని చేసుకొని బిడ్డల్ని ఆనందంగా చూసుకో. నేను మధ్యలోనే పోతాను కదా అని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడతాడు. అలా మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయాన్నే శిల్పకారుడి ఇంటికి ఒక భిక్షాటకుడు సన్యాసి రూపంలో వస్తాడనమాట. అంటే ఒక గురువు గారే భిక్షాటన చేసుకుంటూ వస్తాడనమాట. వచ్చిన తర్వాత భిక్షాందేహి అని చెప్పి అడుగుతాడు. అప్పటికే రాత్రంతా బాధలో ఉన్న శిల్ప కళాకారుడు ఆ బాధలో ఉన్న ముఖాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళి ఆ సన్యాసికి భిక్ష వేస్తాడనమాట. ఆ బాధలో ఉన్న శిల్ప కళాకారుడి యొక్క ముఖాన్ని చూసి ఆ సన్యాసి ఏమంటాడంటే, నాయన, జీవితంలో కష్టాలు అనేటివి ఎల్లప్పుడూ ఉండవు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటిని చూసి భయపడితే ఎలా చెప్పు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దానికి ఆ కళాకారుడు ఏమంటాడంటే జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు ఆ చెవిలో సన్యాసి కళాకారుడికి ఒక మాట చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత చాలా బలం వస్తుంది కళాకారుడికి, మానసిక బలం. ఇక ఆ శిల్ప కళాకారుడు ఆ యొక్క మాట విన్న తర్వాత రాజమందిరానికి బయలుదేరుతారు. రాజమందిరానికి బయలుదేరి మహారాజు దగ్గరికి వెళ్తాడు. అతడిని చూసి మహారాజు, ఏంటి కళాకారుడా, అంటే చెప్పిన దానికంటే కూడా ముందే వచ్చేసావు, ముందే శిల్పాన్ని సిద్ధం చేసేసావా, నన్ను ఆశ్చర్యపరచడానికి ముందుగానే వచ్చేసావా, సరే ఎక్కడ ఆ శిల్పం అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కళాకారుడు, లేదు మహారాజా, నేను ఇంకా శిల్పాన్ని చెక్కలేదు, కానీ మీరు అనుకున్న దానికంటే ఒకరోజు ముందే శిల్పం యొక్క రాజమందిరంలో ఉంటుంది. దానికంటే ముందు అసలు మహారాణితో 2 మాటలు మాట్లాడాలి. ఆ 2 మాటలు కూడా శిల్పం అందంగా రావడానికి ఉపయోగపడతాయి. మీరు అనుమతిస్తే నేను మహారాణి గారితో మాట్లాడుతాను అని చెప్పి శిల్పకారుడు అడుగుతాడు. దానికి రాజుగారు అనుమతి కూడా ఇస్తారనమాట. ఇక రాణిగారి దగ్గరికి వెళ్ళి 2 ప్రశ్నలు వేస్తాడు. మహారాణి, నేను మీ శిల్పం చెక్కడానికి వచ్చాను. అయితే ఆ మాట చెప్పడనమాట. ఇంకా నేను పొరపాటున చెప్పాను, ఆశ్చర్యపరచాలి కదా, అందుకని ముందుగా ఈ మాట చెప్పడు. కానీ మహారాజు దగ్గరికి వెళ్ళి శిల్పకారుడు ఏమంటాడంటే, స్త్రీలు అత్యంత సంతోషంగా ఎప్పుడుంటారు అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఆ మహారాణి ఏం చెప్తుందంటే, ఏ స్త్రీ అయినా కానీ, కేవలం నేను మాత్రమే కాదు, ఏ స్త్రీ అయినా కానీ తన భర్త అన్నీ తనతో పంచుకున్నప్పుడు, తన బిడ్డలు తనని ప్రేమగా చూసుకున్నప్పుడు, కష్టం సుఖం అర్థం చేసుకున్నప్పుడు, తన బ్రతికినంత కాలం తన బిడ్డలు తనతోనే ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే సంతోషపడుతుంది అని చెప్పి చెప్తుందనమాట. తర్వాత అత్యంత దుఃఖంతో ఏ స్త్రీ అయినా కానీ ఎప్పుడు బాధపడుతుంది అని చెప్పి అడుగుతారు. అత్యంత దుఃఖపడే స్త్రీ ఎప్పుడైనా కానీ తన వెనుక కారణం ఏంటి అని చెప్పి అంటే కనుక భర్త చెప్పిన మాట వినకపోవడము, భర్త పరాయి స్త్రీ మొహంలో పడడం, దాన్ని పట్టించుకోకూడదు, తన పనులే ముఖ్యం అని చెప్పి అనుకున్నప్పుడు, ఇలా భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఏ భార్య అయినా కానీ అత్యంత దుఃఖంలో ఉంటుందని చెప్పి చెప్తాడనమాట. ఈ 2 మాటలు విన్న కళాకారుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక అందమైన శిల్పాన్ని అయితే చెక్కుతాడనమాట. చెక్కి దాని మీద ఒక క్లాత్, ఒక తెల్ల గుడ్డని కప్పేస్తాడనమాట. ఇక తెల్లవారి పుట్టినరోజు అనగా ఒకరోజు ముందే ఆ కళాకారుడు ఆ శిల్పాన్ని తీసుకొని రాజమందిరానికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత సరిగ్గా పుట్టినరోజు సమయం కూడా ఆసన్నమవుతుంది. ఇక మహారాజు ఆ శిల్పాన్ని తీసుకొని వెళ్ళి మహారాణి ముందు ఉంచి, దేవి, నీ యొక్క పుట్టినరోజు బహుమతిగా నీకోసం నేను ఒక ఆశ్చర్యపరిచే బహుమతిని తీసుకొచ్చాను. ఆ బహుమతి ఏంటో చూస్తావా అని చెప్పి ఆ గుడ్డని తీయమని చెప్పి దేవికి చెప్తాడనమాట. అప్పుడు ఆ మహారాణి ఆ గుడ్డని చిన్నగా తీస్తూ, ఆ గుడ్డని తీసేటప్పుడే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేటివి వస్తుంటాయి. అలా ఆ క్లాత్ని కిందకు దించుతూ తను ఏడ్చేస్తుందనమాట. అలా ఏడ్చేసరికి మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఈ యొక్క శిల్పం
సరిగ్గా బాగోలేదు అని చెప్పి మహారాణి బాధపడుతుంది, ఏడుస్తుంది. అసలు ఆ శిల్ప కళాకారుడు ఎక్కడ, అతన్ని వెంటనే తీసుకురండి అని చెప్తారనమాట రాజుగారు ఆ యొక్క సేవకులకి. అయితే మహారాణి ఏమంటుందంటే, ఆగండి, ఈ శిల్ప కళాకారుడు చాలా చక్కటి శిల్పాన్ని చెక్కాడు. నిజానికి నా కన్నీటి బాష్పాలు కాదు, ఆనంద బాష్పాలు. నేను ఇంత సంతోషంగా జీవితంలో ఎప్పుడు కూడలేను అని చెప్పి తనలో తానే చాలా నవ్వుకుంటుంది, చాలా ఏడ్చేస్తుంది. ఆనందంతో కన్నీరును వచ్చేస్తుంటాను అనమాట. అసలు ఇంతకీ ఆ శిల్పంలో ఏముంది అని చెప్పేసి మహారాజు కూడా ముందుకు వెళ్ళి చూస్తాడు. ఆ శిల్పం పక్కన తన భర్త, తన యొక్క 2 చేతులలో తన బిడ్డలు ఉండేసరికి, తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు, తన బిడ్డలు తనతోనే ఉన్నందుకు తనకి ఆనంద బాష్పాలు అలా కన్నీటి రూపంలో జలజల కారిపోతున్నాయి అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఇదే నా జీవితంలో కూడా ఉంటే బాగుండు, ఇది లేకనే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అని చెప్పి మహారాజుతో చెప్పేస్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క కళాకారుని పిలిపించి, ఈ శిల్పంలో ఉన్న ఆంతర్యం ఏంటి, అంత సంతోషపడడానికి ఇందులో ఏముంది, నేను నా బిడ్డలు ఉన్నాము పక్కన, కానీ మహారాణి కళ్ళలో ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చాయి అని చెప్పి శిల్పిని పిలిచి మహారాజు గారు ప్రశ్నిస్తారనమాట. అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తాడు అంటే కనుక, మహారాజా, ఎప్పుడైనా కానీ ఏ స్త్రీ అయినా కానీ సంతోషంగా ఉండేది ఎప్పుడు అంటే కనుక, తన భర్త, తన బిడ్డలు తనతో ఉన్నప్పుడు, తన మంచి చెడు, కష్టం, సుఖం, దుఃఖం, ఆనందం అన్నీ కూడా తనతో పంచుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ స్త్రీ ఎప్పుడు దుఃఖంలో ఉంటుంది అంటే కనుక, తన భర్త తనని పట్టించుకోకుండా పనుల్లో మునిగిపోయినప్పుడు, తనకి ఏమాత్రం కూడా కొంచెం సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు, అదే విధానంగా తన బిడ్డలు తనని దూరం పెట్టినప్పుడు స్త్రీ బాధపడుతుంది. కనుక ఈ యొక్క శిల్పంలో మీరు తనతోనే ఉన్నారు, మీ బిడ్డలు కూడా తనతోనే ఉన్నారు, మహారాణి కోరుకుంటుంది అదే అని చెప్పి ఆ యొక్క శిల్పి రాజుగారికి సమాధానం ఇచ్చేసరికి రాజుగారు చాలా ఆనందపడిపోతారు. అవును, నిజమే, నేను ఎప్పుడు కూడా రాని బాధలో ఉంది, ఒకటే చూస్తున్నాను, అంతేకాని నేను చేస్తున్న తప్పేంటో నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు కూడా రాజ్యం, ప్రజలు అని చెప్పి 24 గంటలు నా యొక్క సమయాన్ని మొత్తాన్ని కూడా రాజ్యానికే, ప్రజలకే అప్పచెప్పాను. పెళ్లి చేసుకుని తనని ఒక గదిలో బంధించినట్టుగా చేశాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా తనని ప్రేమగా మాట్లాడలేదు, తనతో ప్రేమగా మంచి చెడులు కలిసి పంచుకోలేదు, తనతో కలిసి భోజనం చేయలేదు. ఇలా భోజనం చేయక తనతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది. నా నుంచి రాని కోరుకునేది అదా, నేను ఎందుకు గ్రహించలేకపోయాను ఇన్నాళ్ళు అని చెప్పి బాధపడి దానికి తగ్గట్లుగా క్షమాపణ అడుగుతాడు రాణి దగ్గరికి వెళ్ళి రాజు. అప్పుడు మహారాణి చాలా సంతోషపడుతుంది. ఇక శిల్పిని ఏమంటారు అంటే కనుక, నువ్వు నా రాజ్యంలోనే ఎప్పుడు ఉండి శిల్పాలు చెక్కుతూ ఉండు, నీకు బ్రతికినంత కాలం నేను ఆదాయం ఇస్తాను అని చెప్పి అనగా, దానికి శిల్పి ఏమంటాడంటే, నా భార్య చెప్పింది మహారాజా, ఎప్పుడైనా కానీ మహారాజుతో స్నేహం కానీ మహారాజుతో శత్రుత్వం కానీ రెండు మంచివి కాదు. నేను ఎప్పుడు మీకు దగ్గరగా ఉండడానికి కుదరదు. నేను నా భార్య బిడ్డలతో నా ఇంటి దగ్గర అలా శిల్పాలు చెక్కుకుంటూ వచ్చిన రూపాయితోటే ఆనందంగా బ్రతుకుతాను అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు చెప్తాడనమాట శిల్పి. ఆ మాటలు విన్న మహారాజుకి నిజమే కదా అని చెప్పి అనిపించింది. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటంటే కనుక, తల్లి, ఎప్పుడైనా కానీ నువ్వు కూడా నీ భర్త నుంచి కోరుకుంటుంది అదే కదా, నీ భర్త నీకు ఏమాత్రం కూడా సమయాన్ని ఇవ్వకుండా తన సమయాన్ని అంతా కూడా బయట గడుపుతున్నారు అని చెప్పే కదా ఈ యొక్క బాధ. నీ యొక్క బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినటం లేదనే కదా నీ బాధ అంతా. అయితే ఈ కథను నువ్వు వారికి తప్పకుండా వినిపించాలి. ఎందుకంటే ఇది నీ మాట, నా మాట కాదు, ఇది బాబా గారి యొక్క మాట అని చెప్పి వినిపించు. ఖచ్చితంగా ఇది విన్న 24 గంటల్లోనే నీ భర్తలో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఒకరికి ఒకరు ఈ స్వార్థం లేకుండా, ఏ కల్మషం లేకుండా ప్రేమగా కలిసేది భార్యాభర్తలు మాత్రమే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తననే నమ్ముకొని వస్తుంది భార్య. అటువంటి భార్యకు తనకి కొంచెం సమయాన్ని ఇచ్చి తన మనసులో ఉన్న ఆలోచనలతో
నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం భర్త యొక్క మొదటి గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని ఈ భర్త నీతో పంచుకునేలాగా తన మనసును నేను మారుస్తానమ్మా. ఎందుకంటే నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను కదా. నీకేం కావాలో నాకు తెలుసు. నీ భర్త నుంచి నేనున్నాను అని కొంచెం సమయాన్ని ఇవ్వటం. ఆ సమయాన్ని ఖచ్చితంగా ఇది విన్న తర్వాత నీ భర్త నీకు ఇస్తాడు తల్లి. నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నీ యొక్క మంచి చెడు ఆలకిస్తాడు. ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు. కనుక నీ బిడ్డలు కొంచెం నీతో అట్లా మాట్లాడుతున్నారనే కదా తల్లి నీ ఆందోళన. అయితే నీ బిడ్డలకి కూడా ఈ కథను వినిపించు. ఎందుకంటే ఈ కల్మషం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా తన బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే ఒక్క సంతోషం పడేది భూమి మీద ఎవరన్నా ఉన్నారు అంటే కనుక కేవలం అదొక తల్లి మాత్రమే. కనుక ఆ తల్లిని వదులుకోకూడదు. ఆ తల్లిని గౌరవించాలి. ఆ తల్లిని ప్రేమించాలి. ఆ తల్లిని లాలించాలి అని చెప్పి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను తల్లి. కనుక ఈ కథను కూడా వారికి వినిపించు. ఇది విన్న 24 గంటల్లోనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆశించిన మార్పులన్నీ కూడా భర్త బిడ్డలలో వస్తాయి. కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను వినిపించమన్నాను అని చెప్పి వారికి వినిపించు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. బయట ఎన్ని పనులు చేసుకొని వచ్చినా, బయట నలుగురితో కలిసి మాట్లాడతాడు మగవారు. కానీ భార్య ఒక్కటి 4 గోడల మధ్య ఒంటరిగా ఉంటుంది. తనతో మంచైన చెడైన పంచుకోవడానికి కేవలం తన భర్త మాత్రమే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉన్న ఆ భర్త ఇంటికి వచ్చిన తర్వాత తనతో ఏం మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటే కనుక తనకి అన్ని మంచైనా చెడైనా కానీ సర్వస్వం తన భర్తే అనుకున్నప్పుడు తనకి కొంచెం సమయాన్ని ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆడపిల్ల బాధపడుతుంది. అలా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు అయితే ఈ విధంగా చెప్పాను తల్లి. తల్లి ఈ కథ నీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కాబట్టి ఆ తల్లిని గౌరవించాలి, ఆ తల్లిని ప్రేమించాలి, ఆ తల్లిని లాలించాలి అని చెప్పి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను తల్లి. కనుక ఈ కథను కూడా వారికి వినిపించు. ఇది విన్న 24 గంటల్లోనే నీ జీవితంలోనే అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆశించిన మార్పులని నీ భర్త బిడ్డలలో వస్తాయి. కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను వినిపించమన్నాను అని చెప్పి వారికి వినిపించు తల్లి అని చెప్పి ఈరోజు మన చక్కటి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారు కదండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంటుంది. బయట ఎన్ని పనులు చేసుకొని వచ్చినా, బయట నలుగురితో కలిసి మాట్లాడతాడు మగవాడు. కానీ భార్య ఒక్కతే 4 గోడల మధ్య ఒంటరిగా ఉంటుంది. తనకు మంచైనా చెడైనా పంచుకోవడానికి కేవలం తన భర్త మాత్రమే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉన్న ఆ భర్త ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఏం మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటే కనుక తనకి అన్ని మంచైనా చెడైనా కానీ సర్వస్వం తన భర్తే అనుకున్నప్పుడు, తనకి కొంచెం సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆడపిల్ల బాధపడుతుంది కదా. బాధపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అయితే ఈ విధంగా చెప్పాను తల్లి. ఈ కథ నీకైతే నచ్చింది అనిపించడం అయితే నీకు మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.